పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్లో పొట్లబత్తుని శివశంకర్రావు సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో స్వర్ణ శారీస్ చేనేత వస్త్రాలయం నూతన వ్యాపార ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా స్వర్ణ శారీస్ చేనేత వస్త్రాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తుకొండ ధనంజయరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వ జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత పొట్లబత్తుని లక్ష్మణరావు, టీడీపీ గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు దామర్ల రాజు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, పీసీసీఎల్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు కారంపూడి అంకమరావు, టీడీపీ నాయకులు ప్రోసిరి రాజశేఖర్, వాకా మాధవరావు, లక్ష్మీ శారీస్ అధినేత పొట్లబత్తుని శ్రీకాంత్, పంచుమర్తి లక్ష్మీ భీమేష్ తదితర ప్రముఖులు, బంధుమిత్రులు, కస్టమర్లు ఇచ్చేశారు. అతిథులను పొట్లబత్తుని ప్రకాష్ స్వర్ణ సాదరంగా ఆహ్వానించారు. ఓం ధ్రువం తేరా ఓం ధ్రువం తేరా ఓం ధ్రువం తేరా ओम सन्नोमित्र सर्वधातुर्नो भवत्प्रजमान् सन्नहं सहस्रभे नमो ब्रह्मणे ओके क्या गाड़ी पुष्पाया विष्णुः बृहस्पते चंद्रागम माताः निर्याबला पुष्पाया विष्णुः बृहस्पते चंद्रागम ముందే పెట్టారా క్యాష్ కౌంటర్ పెట్టారా రండి మేడం రండి జానకిదేవి గారు రావాలి సరిగ్గా భూషాన్ని చేశారు మీకు చేశారు ఈ వ్యవస్థనే అసలు ఇవాళ ఇది పట్టు ఈ కార్యక్రమం నిలబడిందంటే साम्राज्यं भवज्यं वैराज्यं परमेश राज्यं महाराजमाधिपत्यं कर्पूर आनन्दं दर्शयामि शुद्ध आचमयामि ఈ రోజున పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్లో స్వర్ణ శారీస్ అనేటువంటి ఒక చేనేత వస్త్రాలయాన్ని ప్రారంభించుకున్నాము. ఈ వస్త్రాలయాన్ని ప్రారంభించింది కూడా ఎవరంటే పోతినేని శ్రీనివాసరావు గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గారు, అలాగే మంగళగిరి పట్టణ రియాజ్ గారు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గారు మా విన్నకోట శ్రీనివాసరావు, అట్లాగే నియోజకవర్గ బీసీ నాయకులు కారంపూడి అంకమరావు గారు, మరీ ముఖ్యంగా
ఈ చేనేత వస్త్రాలయం అంటే ఏమిటో, చేనేత రంగాన్ని మంగళగిరిలో ఒక వెలిగించిన తమ్మిశెట్టి రామకృష్ణ గారి కోడలు ఆమె మన జానకీదేవి గారు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా వారు ఎన్నికయ్యి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. ఇదంతా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే పొట్లబొత్తుని వారి స్వర్ణ శారీస్, ఎందుకంటే పొట్లబొత్తుని వారికి ఉన్నటువంటి నైపుణ్యత, ఈ చేనేత పరిశ్రమలో మాకున్నటువంటి అనుభవం అది సామాన్యమైంది కాదు. అందరూ కూడా చేనేత వర్గంలో చేనేత మగ్గాలు నేసి ఈ రంగంలో నైపుణ్యతను పెంచుకొని మేము ఇవాళ ఇటువంటి శారీస్ షోరూముల్ని ప్రారంభిస్తున్నాము. చాలా ఆనందించదగ్గ విషయం. తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్, అలాగే మంగళగిరిలో మనందరికీ చిరపరిచితుడు పొట్లబొత్తుని శివశంకర్రావు గారు సుమారు 30 సంవత్సరాల క్రితం సీతా మహాలక్ష్మి శారీస్ పేరుతో అలాగే పలు రకాల వ్యాపారాలను ప్రారంభించి వారు విజయంతం కావటం మనం అందరం చూసాం. ఈ రోజున వారి సోదరులు లక్ష్మణరావు గారు కూడా మంగళగిరిలో మనందరికీ తెలిసిన సుప్రసిద్ధులు. వారు చేనేత రంగానికి అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఎక్కడా తయారు చేయని చీరలను కూడా మంగళగిరిలో తయారు చేపిస్తూ నేర్పిస్తూ అనేక వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే శివశంకర్రావు గారి చిన్న కుమారుడు గతంలోనే ఈ శారీ షాపులు ప్రారంభించి వ్యాపారం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ రోజున వారి పెద్ద కుమారుడు ప్రకాష్ అమెరికాలో స్థిరపడి ఇప్పుడు ఇండియాకి ముఖ్యంగా మంగళగిరికి విచ్చేసి వారు కూడా ఈ రోజున స్వర్ణ శారీస్ పేరుతోటి పాత మంగళగిరి జిఆర్ స్కూల్ ఎదురుగా ఒక పెద్ద శారీ షాప్ను ప్రారంభించడం, దానికి అతిథులుగా సోదరి టీటీడీ బోర్డు మెంబర్ జానకీదేవి గారు, అలాగే రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు గారు, అలాగే పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రియాజ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ కారంపూడి అంకమ్మరావు గారు, అలాగే ఇతర ప్రముఖులందరూ కూడా పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. మనందరికీ తెలుసు, చేనేత రంగం గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ అనేక సంక్షోభాలను ఎదుర్కోవటం మనందరం కళ్ళారా చూసాం. ముఖ్యంగా 2019-24 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికి కూడా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికి కూడా మంగళగిరి చేనేత రంగాన్ని దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి ఒక బ్రాండ్ తీసుకురావాలని చెప్పి వారు కృషి చేయటం, ప్రతిపక్షంలో ఉండగానే దానికి కావాల్సినటువంటి వసతులు కొన్ని కల్పించడం, టాటా వాళ్ళని తీసుకొచ్చి వారితో వీరికి అనుసంధానం చేయటం, అలాగే బెంగళూరు, కోయంబత్తూరు ఇక్కడ చేనేత వర్గాల వారిని పంపించి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి చేనేత రంగానికి ఊపిరిపోయటం మనందరం చూసాం. ఈరోజు 2024లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మన శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలోని చేనేత వస్త్రాలని భారతదేశంలోనే కాకుండా ప్రపంచానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా వారి శ్రీమతి నారా బ్రాహ్మణి గారు, వారి తల్లిగారు భువనేశ్వరి గారు ఈరోజు వ్యవహరిస్తూ మనం అందరం చూస్తున్నాం. దేశ విదేశాల నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరు అమరావతికి విచ్చేసినా, ఆంధ్రప్రదేశ్కి విచ్చేసినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి చేనేత వస్త్రాలను, మంగళగిరి షాల్స్ను వారికి బహుకరించి చేనేత రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారని మనందరం కూడా గుర్తించాలి. భవిష్యత్తులో మంగళగిరిలో చేనేత క్లస్టర్ కూడా ఏర్పాటు చేయడం కోసం నారా లోకేష్ బాబు గారు ముందడుగు వేస్తున్నారు. కాబట్టి మంగళగిరి చేనేత భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రముఖ గుర్తించిన చేనేత రంగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఏదైతే ఈ షాప్ మనందరం కలిసి ఓపెన్ చేసుకున్నామో వారు ఈ రంగంలో మంచిగా ముందుకెళ్లాలని, అభివృద్ధి చెందాలని చెప్పి ప్రకాష్ గారిని అభినందిస్తూ
భవిష్యత్తులో మరిన్ని ఇలా శారీ షాపులు వారు పెట్టి విస్తరించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం అండి. మీకున్న అనుభవంతో ఈ చీరలో ఉన్నటువంటి క్వాలిటీ ఏమిటో, నైపుణ్యత ఏమిటో మీరు చెప్పాలి. అంటే అనుభవం మీ ముందు మాకు 1% కూడా ఉండదు. అయ్యో, ఎట్లా? ఎందుకంటే మంగళగిరికి చేనేత పితామహులు లాంటి వాళ్ళు మీరు. అబ్బో 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 అబ్బో. ఏంటి కాకపోతే చేనేత అభివృద్ధి పదంలో రావడంలో ప్రముఖ పాత్ర మీరు వహించడం కూడా మా అందరికి గర్వకారణం. అలాగే ఇప్పుడు ఈ చీర నాకున్న నాలెడ్జ్లో హ్యాండ్మేడ్తో తయారు చేసి మంగళగిరిలో తయారు చేయించిన చీరగా నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. లైట్ వెయిట్ తోటి చాలా ఫ్యాన్సీగా ఉంది. అవును సార్. మంచి నైపుణ్యం ప్రదర్శించడం కూడా జరిగింది. అవును అవును సార్. అంతవరకు నేను చెప్పగలను. చాలా కరెక్ట్. ఎందుకంటే వాస్తవం ఏంటంటే ఇది పళ్ళు, ఇది చీర. పళ్ళు కాంట్రాస్టు, పళ్ళు బ్లౌజు కాంట్రాస్టు, బాడీ మొత్తం వేరే కలర్ పర్పుల్. దీన్ని కుప్పటో శారీస్ అంటారు. Yes. ఈ కుప్పటో శారీస్ అనేది ఎందుకు అంటారంటే బార్డర్కి బార్డరే వస్తుంది కలరు, లోన బాడీకి బాడీయే వస్తుంది కలరు. ఇటువంటి చీరలు నేయించడం అంటే మంగళగిరిలో ఉన్నటువంటి వారికి ఎవరికి సాధ్యపడదు. అది మాకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే మేము అందులో అనుభవాన్ని గట్టించాం. అందులో నైపుణ్యత ఏంటో మాకు తెలుసు. అన్నిటిని కూడా మాకున్న అనుభవాల్ని రంగరించి తయారు చేయించినటువంటి గొప్ప శారీస్ ఇవి వాస్తవం చెప్పాలంటే మా దగ్గర కొనుక్కుంటే వాళ్ళు అదృష్టవంతులు. చాలా మోసం జరుగుతూ ఉంది వాళ్ళ వ్యాపారంలో పవర్లూమ్ వచ్చాక. కానీ అచ్చంగా చేనేత చీరలే నేపిస్తూ, చేనేత వాళ్ళకే పని చూపిస్తూ, నాణ్యత అంటే ఏమిటో జనానికి చూపిస్తూ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మంగళగిరిలో మా పొట్లబత్తుల వాళ్ళు. ఎందుకంటే చిన్నతనం నుంచి అందరూ మగ్గాలు నేసి చీరలో క్వాలిటీ ఎలా వస్తుందో తెలుసుకొని అవన్నీ కూడా చేసి చూపిస్తున్నాం కాబట్టి మాకు ఆదరణ పెరిగింది. ఇవాళ మంగళగిరిలో మా పొట్లబత్తుల వారు 4 షాపులను ప్రారంభించి ఇవాళ వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. అందరం బాగున్నాం. బాగుండాలి. నాలుగే లేవు. శివశంకర్ గారు పిలుపు మేర ఇక్కడ అందరికి రావడం జరిగింది. ప్రకాష్ వాళ్ళ పెద్ద బాబు ఇంతకు ముందు సీతా మహాలక్ష్మి అనే షాపు ఉన్నది. దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయడంలో జేఎస్ స్కూల్ దగ్గర ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ షాప్ ఓపెనింగ్కి అందరూ వచ్చి ఇక్కడికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చేనేత అంటేనే ఇప్పుడే పట్టాభతన లక్ష్మణరావు గారు చెప్పారు. చేనేత అంటేనే తమ్మిశెట్టి రామకృష్ణ గారు ఏదైతే అప్పటికి ఇప్పటికీ ఒక వన్నీ తెచ్చారో ఆయన ఆశీస్సులతో అందరం బాగున్నాము అని చెప్పడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అక్కడ 86లో చేనేత రంగం బాగా అధికంగా నష్టపోవడం మూలన డిజైన్ మంగళగిరి సెట్స్ అండ్ షాల్స్ అనేది మొద్దు చీరల నుంచి కొంచెం డెవలప్ చేసి కొంచెం అత్యాధునికంగా తయారు చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు తెలిసి ఆ రోజుల్లోనే జర్మనీ, జపాన్ నుంచి వచ్చి రామకృష్ణ గారి ఇంట్లో ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళిన సందర్భాలు నాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా హ్యాండ్లూమ్స్ మొత్తం అక్కడ చేసేవాళ్ళము. లూమ్స్ పక్కన ఉన్నాయి. వాళ్ళు వచ్చి చూసి పలానా డిజైన్ పలానా విధంగా చేయాలని చెప్పడం, అలా చేసి ఇవ్వడం కూడా మాకు తెలుసు. దాన్ని అప్పటి నుంచి ఇప్పటికీ పట్టాభతన లక్ష్మణ గారు, శివరా గారు ఇంకొంచెం డెవలప్ చేసి ఈ విధంగా దీన్ని ఏమంటే కుప్పడం శారీస్ అంటే ఇందులోనే డిజైన్ రావడం, లీఫ్స్ కానీ ఏనుగులు కానీ ఇలాంటివన్నీ లీఫ్స్ డిజైన్ వచ్చేలాగా కొంచెం అధునాతికంగా చేయడం కూడా జరిగింది. దీన్ని అందరూ ప్రత్యేకంగా ఎప్పుడు ఒకే మోడల్ ఒకే బోర్డర్ కాకుండా ఇంకొంచెం డెవలప్ చేసిన దానికి కూడా శివరావు గారికి, లక్ష్మణరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచ దేశాల్లో ఈ రోజున మోడీ గారికి నిన్న మనం చూసాము, మన లోకేష్ గారు మన షాల్ వేసి ఆ షాల్ను ఆశీర్వదించి ఇవ్వడం వలన ప్రపంచ దేశాలు ఆయన రోడ్ షో చేస్తున్నప్పుడు చూసిన సందర్భం కూడా ఉంది. అంటే మంగళగిరి అంటే ఎక్కడికెక్కడికి తెలియచేసేలా చేశారో మన లోకేష్ గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. టెక్నాలజీని ఉపయోగించి వీవర్ శాల పెట్టడం కూడా జరిగింది. ఆ వీవర్ శాలలో ఒక వీవర్కి కొంచెం ఎక్కువగా వేజెస్ ఇచ్చి వాళ్ళకి టెక్నాలజీని నేర్పడము మనం చూసాము. అంటే మంగళగిరిని ఒక అధునాతనికంగా ఇంకా కొంచెం టెక్నాలజీ వచ్చి కష్టపడకుండా తయారు చేయడంలో లోకేష్ గారి పాత్ర కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ, లోకేష్ గారికి మా మంగళగిరి నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మా మిత్రుడు పుట్లబత్తుని శివశంకర్రావు
వాళ్ళ తనయుడు ప్రకాష్ ఈరోజు మరి మంగళగిరి పట్టణంలో జిఆర్ స్కూల్ ఎదురుగా స్వర్ణ శారీ హౌస్ అనేది ఏర్పాటు చేస్తాం అనేది జరిగింది. ఈ స్వర్ణ శారీసు రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెంది వారు మరెన్నో శిఖరాగ్రాలు అందుకుని వ్యాపారంలో ముందుకెళ్తారని చెప్పనని వారి పిల్లలకి నా ఆప్తుడైనటువంటి శివశంకరరావు గారి కుమారులకి అదేవిధంగా వారి కుటుంబానికి కూడా మరి ముందుకెళ్ళాలని చెప్పని కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాను. ఇప్పుడు వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే మంగళగిరిలో ఇలా చేనేత వస్త్రాలు షాపులు ముఖ్యంగా చాలా విస్తారంగా ప్రారంభిస్తూ ఉన్నారు. లోకేష్ బాబు దీనికి సంబంధించి హ్యాండ్లూమ్ పరిశ్రమ మంగళగిరి నియోజకవర్గంలో వస్త్ర వ్యాపారం బాగా జరగాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషి సామాన్యమైంది కాదు. మన ఆటోనగర్లో వ్యవసాయాలు నిర్మించి గత 3 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా 20% మజూరీ పెంచి పని చేపిస్తూ ఉన్నారు. అదొక్కటి మనం అర్థం చేసుకుంటే ఆయన మనసు ఏమిటో, ఈ పరిశ్రమ మీద, ఈ చేనేత వర్గం మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానం ఏమిటో మనకు అర్థమవుతూ ఉంటుంది. అటువంటి అవకాశము, అటువంటి ప్రోత్సాహాలు ప్రభుత్వం వైపు నుంచి, మన లోకేష్ బాబు నుంచి కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వస్త్రాలయాలను మనం ప్రారంభిస్తున్నాం. వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. ప్రజలు పెరిగారు, ఆఫీసులు పెరిగారు. ఎంతోమంది మహనీయులు రాజధాని నిర్మాణానికి వచ్చి మంగళగిరి మీద విస్తారంగా తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఉన్నారు, కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీనంతటికీ కారణం కూడా ముఖ్యంగా మన ప్రభుత్వము, మన లోకేష్ బాబు. అందుకని ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన లోకేష్ బాబునే నిలబెట్టుకోవాలి. ఇటువంటి చేనేత వస్త్రాల వ్యాపారాలను విస్తారంగా పెంచాలి. ఆ ఉద్దేశంతోనే మేము ఇది 4వ షాపు, ఇంకో 4 షాపులు కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని కూడా మీకు మనవి చేస్తూ, ప్రజలందరూ కూడా మంగళగిరి పరిసర గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలంతా కూడా ఈ షాపుని స్వర్ణ శారీస్ అనేటువంటి ఈ చేనేత వస్త్రానికి ఇచ్చేసి ఖరీదులు చేసి మా ఉద్దేశాలని, మన భావాలని లోకేష్ గారు మనకి ఇచ్చేటువంటి సహకారాన్ని అందిపుచ్చుకోవాలని అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను. ముఖ్యంగా విషయం ఏంటంటే మా షాపులో మరి ఇది చేనేత వస్త్రాలయం, చేనేత చీరలు. మా జానకిదేవి గారు మీకు బాగా తెలుసు, ఎందుకంటే మంగళగిరి ప్రజానీకానికి, చేనేత వర్గాలకి మరి పస్తులుండే రోజుల్లో భోజనం పెట్టింది మీరే పరిశ్రమ మొత్తానికి. అందుకని ఈ పరిశ్రమలో మరి ఇటువంటి క్వాలిటీ, అసలు పట్టు, ఈ పట్టుని పట్టుకు పట్టు 8,200, 500, 8,500 కాస్త కూస్తూ డిస్కౌంట్ ఇస్తారులే అబ్బా. మరి ఇటువంటి వస్త్రాలు తయారు చేసి ప్రజానికి అందించడం అంటే ఇవాళంతా డూప్ వచ్చేసినాయి. అట్లా కాకుండా కేవలం పట్టుకు పట్టు, కాటను చీరలు కానీ, డ్రెస్సులు కానీ బాగా నాణ్యంగా తయారు చేయగలిగేటువంటి మా స్థితి, మాకున్న అనుభవం కనుక ప్రజలు గుర్తించి ఈ షాపుని, ఈ వ్యాపారానికి మీరు తోడ్పడాలని, మనమంతా కూడా ఎల్లప్పుడూ లోకేష్ బాబునే అంటి పెట్టుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అయ్యో, ఇది వచ్చేసి మన స్పెషల్ ఐటమ్ అండి. ఇది మన సొంత మగ్గమే తయారు చేసింది. దీన్ని కుప్పటం శారీ అంటారు. ఇది ఒరిజినల్ కంచి పట్టులో నుంచి తీసిన, మన మల్బరీ పట్టులో నుంచి తీసిన పట్టుతో ఈ శారీ వేసింది. దీనికి బార్డర్ వచ్చేసి మన కలర్ వస్తుంది, బాడీ వచ్చేసి కలర్ వస్తుంది. అదేవిధంగా దీనికి మనం పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళు కూడా కలర్ టు కలర్ ఉంటుంది, రిచ్ పళ్ళు ఉంటుంది సార్. ఇది వచ్చేసి మనకి పళ్ళు, బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్లో ఉంటుంది, హెవీ బ్లౌజ్ ఇది. దీని మీద మనం ఎటువంటి వర్క్ అయినా చేయించుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏమీ లేదు. వాష్ చేసుకోవచ్చు అండి, సింపుల్ వాష్, షాంపూ వాష్ చేసుకోవచ్చు. మన గ్యారంటీ ఉంటుంది, దీనికి ఇబ్బంది ఏమి లేదు. కలర్ కూడా ఏం బాదు, మొత్తం పట్టు చెంగులో కూడా బుట్ట వస్తుంది మనకి, అదే మన స్పెషాలిటీ. ఇది వచ్చేసి మనకి 7,500 పడుతుంది. మన మంగళగిరి మగ్గ మీద నేర్పించిన కాటన్ షర్ట్ని మనం దీనికి ఎంబ్రాయిడరీకి పంపించి స్పెషల్గా తయారు చేయించాం అనమాట. మార్కెట్లో స్పెషల్గా ఉంటుంది. మొత్తం శారీ మొత్తం మనకి ఇలా ఎంబ్రాయిడరీ, రన్నింగ్ వర్క్, బార్డర్ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది, పైన మొత్తం బుట్ట వస్తుంది, బార్డర్ వస్తుంది. పళ్ళు వచ్చేసి మనకి మంగళగిరి స్టైల్ వస్తుంది.
బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్లో ఉంటుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్. చేంజ్ అవుతాయి కలర్. మీరు మామూలుగా వాషింగ్ మిషన్లో వేసుకున్న పర్వాలా. మంగళగిరి కాటన్ వ్యాట్ కలర్స్ ఇట్లా ఇబ్బంది ఏం లేదు. కాటన్లో అసలు ఇబ్బంది ఏం లేదు, మన పట్టులా కాటన్. మంగళగిరి మిషన్ మామూలుగా వాషింగ్ మిషన్లో గిర్రం తిప్పినా ఏం కాదు. ప్యాక్ చేయండి మాకు. ఓకే సార్. థ్యాంక్స్ బా. ఆపరేషన్ చేసుకున్నావా? ఇది వచ్చేసరికి మంగళగిరి పట్టు చికెన్ కారీ విత్ చెమ్కి వర్క్ చీర అండి. పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగా శారీ మీద చికెన్ కారీ వర్క్ వస్తుంది అండ్ ఇలా చెమ్కి వర్క్ కూడా మంచిగా హెవీగా వస్తుందండి. మంగళగిరి పట్టులోనే ఇది ఫ్యాన్సీ ఐటమ్ అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు శారీ మొత్తం హెవీగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. కడీ బార్డర్ అంటారండి ఇది, మంగళగిరి పట్టు కడీ బార్డర్. ఇది వచ్చేసరికి ఒరిజినల్ హెచ్ఎఫ్ జరీ ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట, చాలా బాగుంటుంది క్వాలిటీ. చూడటానికి కూడా బాగుంది. అదండి మంచి పార్టీ వేర్ అండి నైట్ టైం. ఈరోజు జేఆర్ స్కూల్ సెంటర్లో మా పెద్దబాబు ప్రకాష్ చేత స్వర్ణ శారీస్ అని ఒక షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది గతంలో సుమారుగా 1990 నుంచే సీతామహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ అనే పేరు మీద మేము ఇంట్లో మగ్గాలు నేర్పించుకుంటూ హోల్సేల్గా అమ్ముతూ ఉండేవాళ్ళం. ఈరోజు గత 6 సంవత్సరాల నుంచి మా పెద్దబాబు ఈ ఫీల్డ్లో వేసుకొచ్చి హ్యాండ్లూమ్ బిజినెస్లో దించాము. ఇతను అమెరికా వెళ్ళొచ్చినప్పటికీ కూడా చాలా నైపుణ్యంగా, చాలా తెలివితేటలుగా, చాలా కొత్త రకాలతో తయారు చేయడం జరిగింది. తయారు చేసి ఇవాళ మార్కెట్లోకి రెండో షాపు ఓపెన్ చేయడం జరిగింది. ఈ షాపు ఓపెనింగ్కి మరి పెద్దలు గౌరవనీయులు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారు, అలాగే టీటీడీ దేవస్థానం వర్క్ బోర్డు మెంబరు తమ్మిచెట్టి జానకీదేవి గారు, అలాగే నందం అబద్దయ్య గారు ఇవాళ రాలేకపోయారు, అలాగే దామల్ల రాజు గారు, మన కారంపూడి అంకమరావు గారు, మా తోటి కౌన్సిలర్సు, అలాగే రియాజ్ గారు, ఇంకా ఈ వ్యవస్థని ఈ పట్టు మంగళగిరిలో పట్టు కాటన్లో పట్టు తీసుకొచ్చినటువంటి గత 30 సంవత్సరాల నుంచి పొట్లబత్తుని లక్ష్మణరావు గారు, మరి ఆయన ఆధ్వర్యంలోనే మా కుటుంబాలన్నీ కూడా ఈ చేనేత రంగంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ తమ్మిశెట్టి రామకృష్ణ గారు గతంలో నిజామాబాదు చీరలు తీసుకొచ్చి నిలబెట్టాడు అంటున్నారు. ఈరోజు కాటన్లో పట్టు చీరలు మరి పొట్లబత్తుని లక్ష్మణరావు గారే దీనికి పునాది. కాటన్లో పట్టు తేలికలో తయారు చేసి మార్కెట్లో తీసుకొచ్చారు. ఈ పట్టుని మా వదిన గారు రాటం మీద ఎలిసి నేయించడం జరిగింది. మరి ఇటువంటి ఈ పరిశ్రమని మంగళగిరిలో ఎంతో అభివృద్ధిగా తీసుకొచ్చినటువంటి లక్ష్మణరావు గారికి కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా కోడలు స్వర్ణ గత 3 సంవత్సరాల నుంచే పెళ్ళైన కాడి నుంచి వ్యాపారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎంతో నైపుణ్యంగా ఇవాళ ఆన్లైన్ బిజినెస్ కానీ షాపులో వ్యాపారం కానీ ఎంతో నైపుణ్యంగా చేసి సమర్థతగా చేస్తున్నటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని కూడా మేము అభినందించుకోవాలి. అలాగే మా తోటి కౌన్సిలర్స్, మా కార్మికులు, మాకు మగ్గాలను వేసే కార్మికులందరూ కూడా వాళ్ళ సహకారంతో అభివృద్ధి చెందడం జరిగింది. మా కస్టమర్లందరూ కూడా చాలామందిని ఇవాళ ఆన్లైన్లో కానీ మార్కెట్లో కానీ హోల్సేల్గా కానీ అన్ని రకాలుగా కూడా
మాకు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మా తోటి కస్టమర్స్కి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తొలుత స్వర్ణ శారీస్ చేనేత వస్త్రాలయం యాజమాన్యం పొట్లబత్తుని శివశంకర్రావు, సీతా మహాలక్ష్మి, పొట్లబత్తుని ప్రకాష్ స్వర్ణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమర్పయామి. అస్తయో అర్ఘ్యం ప్రియ మధ్యలో కుంకుమ పూజిస్తుంది. కింద పుష్పాయ పుష్మే నమారభి. ఓం జన్నో మిత్రస్య సంవణః జన్నో భవత్పర్యమా జన్న ఇంద్రో బృహస్పతిహే నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం దత్యక్షం బ్రహ్మాసి. ఓం భద్రకన్యే విష్ణు ఓం భద్రకన్యే విష్ణుయామ దేవాహ బ్రహ్మస్యేమాక్షవిరేజత్రాహ శ్రీరంగేస్తవాగమస్వస్నోపేవసేమ దేవైకుందిరాయో స్వస్న భూషా విశ్వవేద స్వస్నస్తారో స్నేమి స్వస్తిన ప్రోతీత ధాతు అనిచ్చు ముసల్లే మళ్ళీ అవసరం. ఓం జన్నో మిత్ర సంవణః జన్నో భవత్పర్యమా జన్న ఇంద్రో బృహస్పతిహే నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్య. ఓం ఓం పూజ ఓం ఇంద్రస్య ధ్రువం అయం ముహూర్తస్ముహూర్తోస్తో సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణం మానపుర్యతాఫలసిద్ధిరస్తు. అదే వేయండి గంధ పుష్పదేభ్యస్య సర్వా దేవత ఆనందని రాజన్